తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్న లాల్కోట శ్రీనివాసులు ఈరోజు భారతదేశంలో గురు పూజ దినోత్సవం మరియు మొట్టమొదట ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి గారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు ఎరకల వాళ్ళు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎంతో వేలాది మంది ఉన్నారు. మరి వాళ్లకు సంక్షేమ పథకాలు ఇంతవరకు అందడం లేదు. మరి ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఒకరికి ఇస్తే ఒకరికి ఇవ్వడం లేదు. అది ఖచ్చితంగా ఈ మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మరి ప్రతి ఒక్కరికి ఎరకల వాళ్లకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని తెలియజేసుకుంటున్నాం. మరి సెప్టెంబర్ 30 రిజర్వేషన్ సాధించిన దినము. మరి అప్పుడు కూడా 1956 నుంచి 76 వరకు సుదీర్ఘ పోరాటం చేసి రిజర్వేషన్ ఇచ్చారు. ఆ రిజర్వేషన్ క్రీస్తులు మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు రిజర్వేషన్ ప్రకటించారు. ఆ రిజర్వేషన్ వల్లనే ఎస్టీలు అందరూ యావత్ ఎస్టీల మొత్తం అందరూ రిజర్వేషన్ వల్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు, వార్డు మెంబర్తో పాటు ఉద్యోగాలు IAS, IPS చాలామంది ఎన్నికయ్యారు. మరి ఈ దేశంలో భారతదేశంలో ఈ మూలవాసి వీళ్ళంతా ఆదివాసీ ఎరకల మొత్తం ఖచ్చితంగా మరి జరగబోయే అంబేద్కర్ కళాభవన్లో 36 సెప్టెంబర్న రిజర్వేషన్ పోరాట ఆత్మగౌరవ పోరాట చేయడం పండుగ జరుపుతాము. అందుకు జిల్లాలో ఉన్న ఎరకలు అందరూ రావాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి ఎస్టీలో పోల్చుకుంటే ఇతర కులాలు పోల్చుకుంటే మరి లంబడా సోదరులు కానీ, యానాది కానీ, కోయ కానీ, గోండ్రు కానీ చాలా ముందున్నారు. మరి ఎరకల వాళ్ళు చాలా వెనుకబడినారు. రిజర్వేషన్లు కూడా వెనుకబడినారు. సంక్షేమ పథకాలు వెనుక ఉన్నారు. మరి అందుకే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మరి మాకు ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మా మీద దయ ఉంచి మా రిజర్వేషన్లో మాకు మొట్టమొదట స్థానం కల్పించాలి. రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ రాజకీయంగా కానీ మరి మాకు ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం.